బొజ్జల సుధీర్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ఇల్లు కోల్పోయిన 51 కుటుంబాలకు ఆయన అధికారికంగా ఇళ్ల పట్టాలు అందించారు. బాధితులు ఒక్కరొక్కరికి 3 సెంట్ల భూమి కేటాయించినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెల్లడించారు. మొత్తంగా 2.5 ఎకరాల స్థలం కేటాయించినట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. నిర్వాసితుల కాలనీని మోడల్ గా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. గుంటలో ఎక్కడైతే రైల్వే ట్రాక్ పోతుందని చెప్పి మరి నిరుపేద వాళ్ళ ఇల్లు కొట్టేసి రైల్వే ట్రాక్ పడదు, దానికి కాంపన్సేషన్ గా మరి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ల్యాండ్ కాళహస్తిలోనే మెయిన్ రోడ్డు పైన సిబిడి కాలనీ దగ్గర 51 మందికి 3 సెంట్ల లెక్కన ప్రతి పేదవాడికి ప్లాట్లు ఇచ్చాం. 3 సెంట్లు పెట్టి అంగన్వాడీ స్కూల్ ప్రెమిసెస్ వదిలాం. దగ్గర 20 సెంట్లతోని మరి అక్కడ 18 సెంట్లతో అంగన్వాడీ స్కూల్, 3 సెంట్లతో గుడి కోసం వదిలిపెట్టడం జరిగింది. అట్లనే వారం రోజుల్లో బోరేస్తా ఉన్నాం. దీని ఒక మోడల్ కాలనీ లాగా తీర్చిదిద్దే ప్రక్రియ ఈరోజు చేపట్టాం. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. 2,25,00,000 పెట్టి పర్ ఏకర్ కొనడం జరిగింది. 2 ఎకరాల 2.5 crores పర్ ఏకర్ దగ్గర 2 ఎకరా కొనడం జరిగింది. పేదవాళ్ళకి ఈరోజు పట్టాలు వచ్చు. ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి 30 లక్షలు ఇచ్చినట్లు లెక్క. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ఆలోచన ఏంటంటే పేదవాడైనా సరే 3 సెంట్లు భూమి వల్ల తప్పకుండా అందరికీ ఉద్దేశంతో మంచి దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. అట్లనే ఇంత ముందర కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇక్కడున్న పాత ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి అంతా దొంగ పట్టాలు ఇచ్చాడు. దాంట్లో భాగంగా రాజీవ్ నగర్ లో పక్షాన